నా పేరు చంద్రశేఖర్ శాస్త్రి. నేను హైదరాబాద్ ఇండస్ట్రీస్లో డిప్యూటీ మేనేజర్ కింద చేసి రిటైర్ అయిపోయాను. నేను 2010 నుంచి కన్నా ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం నేర్చుకున్నాను. నెమ్మదిగా ఇలా పెంచుకుంటూ పోతున్నాను. ఇప్పటికే 200-300 గుంజీల దాకా నేను చేయడం జరుగుతుంది. ఇందులో వివిధమైన రకాల మొక్కలు, ఔషధ సంబంధమైన మొక్కలు ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది. ఇది పసుపు, ఇది మామూలు పసుపు, తెల్లటి పసుపు. ఇది కస్తూరి పసుపు. దీని మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. సౌందర్య సాధనం కింద కాకుండా చిన్నపిల్లలకి చాలా మంది రకాలైన వ్యాధులు తగ్గడానికి పసుపు మనం వాడుతున్నాం. పసుపు టీ కింద, పసుపు ఇంటి దగ్గర బయట దొరికే దాంట్లో కొన్ని కెమికల్స్ కలుస్తున్నాయి. కానీ ఏంటంటే ఇంట్లో పెంచుకున్న దాన్ని మనమే తయారు చేసుకుని మనం వాడుకోవచ్చు. ఇది ఒక రకమైన తులసి, పంచి తులసిల్లో ఇదో రకమైన తులసి. ఈ తులసి కూడా మంచిదే. ఇది అల్లము, జింజీర్, ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదైన మొక్క. ఇది ఇంట్లో పెంచుకోవడానికి చాలా మంచిది. తర్వాత ఇదో రకమైన పసుపు. ఈ పసుపు కూడా మనం ఇంట్లో పెంచుకునే మొక్క. దీనివల్ల ఆరోగ్యం ఈ ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన విలువలు ఉన్నాయి వీటికి. ఇవి వాడుకోవడం వల్ల చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవారికి కానీ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇవి కూడా ఈ పసుపచ్చ పూల మొక్క కూడా కొన్ని రకాలైన చీడపీడలను నివారించడానికి పనికొస్తాయి. ఇది ఎక్స్టర్నల్ యూజ్కి పనికొస్తుంది. ఇది సిలోన్ బచ్చలి. ఈ బచ్చలి కూడా మోకాళ్ళ నొప్పులు ఇవి తగ్గడానికి బాగా పనికొస్తుంది. మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇది వేప కూడా చాలా భాగం మనం ఇది మదర్ ఆఫ్ ప్లాంట్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వేపతోటి క్రిమి సంహారకం కాకుండా మిగిలిన వాటి వల్ల కూడా ఇది బాగా పనికొస్తుంది. పెస్ట్ కంట్రోల్ కూడా పనికొస్తుంది. ఈ పుదీనా కొన్ని వానల వల్ల కొంచెం ఇబ్బందికరమైంది, కానీ ఇది తిప్పతీగ కూడా కొన్ని పునర్నవ అని తిప్పతీగ అని, తర్వాత కొన్ని రకరకాల మొక్కలు కొన్ని పెంచడం ఉన్న వానాకాలం వల్ల కొన్ని దెబ్బతిన్నాయి. ఇవి మామూలుగా బెండ. దీన్ని చేదుగా ఉండే షుగర్కి పనికొచ్చే మొక్క. దీన్ని నేల తులసి, నేలవేము అంటారు. నేలవేము దీని కషాయము లివర్కి బాగా పనికొస్తుంది. ఈ కంపల్సరీగా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలే, కానీ బయట తులసిలో ఇది మింట్ బేసిల్ అంటారు. ఇది గొంతు నొప్పికి మౌత్ ఫ్రెషనర్ కింద ఉపయోగిస్తారు దీన్ని. ఈ రకమైన ఇది తులసిలో ఇంకొక వెరైటీ. ఇది కూడా చాలా మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. కృష్ణ తులసిలో ఒక వెరైటీ. ఇది వాము అంటారు. కానీ ఏంటంటే దీని యొక్క రసాన్ని మనం మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి బాగా. ఇవి ఈ రకంగా. ఇది చామ. ఇది ఆకే విలువ మంచి మన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ల కింద పనిచేస్తుంది. దీంట్లో ఉండే వాల్యూస్, ఫుడ్ వాల్యూస్ ఏ ఆకులోనూ దొరకవు మనకి. నేల ఉసిరి అంటారు దీన్ని. ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, కానీ ప్రత్యేకంగా పెంచడం జరుగుతుంది. దీని యొక్క రసాన్ని వేరే కర్పూరంలో కలిపి మోకాళ్ళకి రాసుకుంటే ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే మంచి ఇది జరుగుతుంది. తర్వాత ఇది చెర్రీ టమాటాస్ సాలడ్లోనూ వాటిల్లోనూ వాడతారు. తర్వాత ఇది రెడ్ కలర్, ఇది ఎర్ర చెర్రీ టమాటాలు. ఇవి ఎల్లో కలర్ టమాటాలు. ఇది గంగవాయిల్ పొన్నగంటి కూర. దీంట్లో కూడా మంచి ఫుడ్ వాల్యూస్ ఉన్నాయి. ఫుడ్ వాల్యూస్ అంటే ఇవి మనం చెప్పడానికి కూడా ఇది ఉంటుంది. అంటే దీని యొక్క విలువలు బాగా ఉన్నాయి. ఇది కూడా షుగర్కి సంబంధించిన మొక్క. ఇవి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీని ఆకు మనం కూర కింద కానీ, పప్పు కానీ, ఇంకే ఇతరమైన ఇంట్లో స్టఫ్లు కూడా వాడుకోవచ్చు. ఇంటి పంటల్లో పెంచుకునే విధానాల్లోనూ సీడ్ సేవింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకి మార్కెట్లో దొరికే హైబ్రిడ్ విత్తనాలు కానీ, తర్వాత మిగిలిన విత్తనాలు ఏవైనా సరే మనకి రెండో సంవత్సరానికి పనికిరావు. ఆ ఫలసాయం ఆ సంవత్సరానికి తీసుకుని, ఆ సీజన్లో తీసుకుని, తర్వాత మళ్ళీ దాన్ని పునరుత్పత్తికి పనికొచ్చేలాగా చేసుకోవడం చాలా కష్టం.
కాబట్టి ఇంటి పంటలు చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఈ విషయాల మీద శ్రద్ధ తీసుకొని విత్తనాన్ని ఎవరికి వారే సమకూర్చుకోవడం వల్ల విత్తనం యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, ఆరోగ్యకరమైన పంటలను మళ్ళీ మనం తీసుకోవచ్చు. తర్వాత వీటిలో ఉండే శక్తిని మనము సద్వినియోగం చేసుకోవాల్సిన వస్తుంది. అందుకని విత్తనాన్ని మనమే తయారు చేసుకుని దాన్ని బాగా ఎండబెట్టి ఇలా ఆవు పిడకల్లో పెట్టి దాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలాన్ని జాగ్రత్త చేసుకోవచ్చు. అలాగే దీన్ని అగ్నిహోత్ర యాష్ ద్వారా కూడా దాన్ని సేవ్ చేసుకోవచ్చు. విత్తనాన్ని తయారు చేసుకోవడానికి ఈ రకంగా మనము ఎండలో పెట్టి దాన్ని మనం కొంతకాలం అయిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అగ్నిహోత్ర అట్మాస్ఫియర్లో పెరిగిన ఏ విత్తనమైనా చాలా కాలం శుభ్రంగా మనకి రీజర్మినేట్ అవుతుంది. 1.5 ఇయర్ దాకా దానికి గ్యారంటీ నేను ఇస్తాను. ఇప్పుడు కొన్ని విత్తనాలని కొన్ని రకాలుగా మనం సేవ్ చేసుకుంటాం. ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆనపకాయ విత్తనం ఉందనుకోండి, ఆనపకాయ ఏంటంటే దానిని పూర్తిగా కాయని ఎండబెట్టి తర్వాత పూర్తిగా డల్ అయిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసి దాన్ని సేవ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అగ్నిహోత్ర యాష్ కానీ వుడ్ యాష్ కానీ పూర్వకాలంలో పూర్వీకులందరూ కూడా ఆ రకమైన పద్ధతుల్లోనే చేసేవారు. చేసి ఒక కుండలో పెట్టి దాని మీద మట్టితో కవర్ చేసి జాగ్రత్త పెట్టేవారు. బెండకాయని చెట్టు మీద ఎండబెట్టి శ్రద్ధగా మనము చేసుకోవచ్చు. మనకి రేర్ వెరైటీస్ దొరికే విత్తనాలన్నీ కూడా మనం జాగ్రత్తగా సేవ్ చేసుకుని పూర్తిగా ఎండబెట్టి దాన్ని ఈ రకంగా మనం స్టోర్ చేసుకుంటే 10-15 మొక్కలు 20 మొక్కల దాకా అవి జరుగుతాయి. తర్వాత ఖాళీ ఎగ్ ట్రేల్లో కూడా మనం వీటిలో పెట్టుకొని దీంట్లో వెర్మి కంపోస్టు, డ్రై చేసిన వెర్మి కంపోస్టు, కోకో పిట్టు ఇందులో పెట్టి శుభ్రంగా సీల్ చేసి దాని యొక్క పేరు, వివరము, ప్యాకింగ్ డేటు ఇవన్నీ చేసుకుని మనం ఎవరికైనా ఇచ్చినా దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే భూమిలో పాతుకుని కాసిన నీళ్లు పోస్తే అది ఆటోమేటిక్గా జర్మినేట్ అవుతుంది. ఇది 90-95% జర్మినేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా కొత్త విధానం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్లో కూడా మనము విత్తనాన్ని సేవ్ చేయొచ్చు. ఈ చెర్రీ టమాటాసు తర్వాత చిన్న విత్తనాలు ఏవైనా సరే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ 2 స్టాండర్డ్ మ్యాగ్నెట్స్ మధ్యలో పెట్టి దీంట్లో కూడా వేసుకుంటే దాని యొక్క జర్మినేషన్ పర్సంటేజీ పెరుగుతుంది. ఇది నా అనుభవం మీద తెలుసుకున్న విషయం. కాకర విత్తనాలు కానీ ఆనప విత్తనాలు కానీ ఆవు పిడకలు మధ్యలో పెట్టి దీన్ని సీల్ చేసి పెడితే సంవత్సరం దాకా ఇవి ఏ విధమైన అనుమానం లేకుండా పెరుగుతాయి. తర్వాత ఈ వేరే ట్రాన్స్ప్లాంట్ చేసే మొక్కలన్నిటికీ కూడా కట్ చేసి దాన్ని క్రాస్గా కట్ చేసుకొని దాన్ని ఉల్లిపాయ రసం కానీ వేరే దాల్చిన చెక్క పొడి కానీ వేరే విధమైన కొన్ని ఇంట్లో సంబంధించిన పొడులలో దాన్ని ముంచి మనం రీజర్మినేట్ చేసుకోవచ్చు. పాలకూర కానీ కొన్ని విత్తనాలు కొనుక్కోవాల్సి వస్తుంది. మిగిలినవన్నీ కూడా పాలకూర అవి కూడా మనం బాగా ఎండబెట్టి దాని నుండి కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ రకంగా మనం సేవ్ చేసుకునే విత్తనాల్లో తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ ఆశించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. వీటికి మన ఇంట్లోనే ఉండే పెస్ట్ కంట్రోల్ వల్ల కొన్ని చిన్న ఒకవేళ వచ్చినా కూడా మన అలోవెరా జ్యూస్ కానీ కుంకుడుకాయ రసం కానీ మజ్జిగ కానీ ఇంకా వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ సొల్యూషన్ కానీ తర్వాత ఏ విధమైన ఆవు తినని ఆకుల యొక్క రసాన్ని తీసి దాన్ని స్ప్రే చేసినా కూడా మనకి మంచి పెస్ట్ కంట్రోల్ అవుతుంది. సాధారణంగా రావు, వచ్చినందువల్ల కూడా మనం ఈ రకమైన ఇవి చేసుకున్నందువల్ల మనకి సుఖంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. సీడ్ సేవ్ చేయడంలో రకరకాల పద్ధతులు ఉన్నాయండి. ఇందులో ఏంటంటే ముఖ్యంగా వంగ విత్తనాలని సేవ్ చేయడంలో ఒక విధానమైన ఉంది. వంగకాయని మనకు నచ్చిన కాయని ఆరోగ్యంగా పెరిగిన కాయని ఒకటి జాగ్రత్తగా చెట్టునే పండనిచ్చేలా చేసుకొని పండనిచ్చిన తర్వాత దాన్ని ఒక రకం చాకు తీసుకొని 4-5 ఘాట్లు పెట్టుకొని దాన్ని చెట్టు మీదే ఎండనివ్వాలి. ఎండిన తర్వాత ఈ రకంగా ఉరుగుల మాదిరి తయారవుతాయి. తయారైన ఉరుగుల్ని జాగ్రత్తగా కట్ చేసి అంతవరకు ఉరుగులు అయ్యేదాకా దాని మీద నీరు కానీ దుమ్ము పడకుండా కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచి విత్తనాలు మనమే తయారు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఏంటంటే మనకి విత్తనాన్ని మనం ఎవరికైనా ఇచ్చినా మనం వేసుకున్నా కూడా రీప్రొడక్షన్ బాగుంటుంది. అందులో ఏంటంటే
ఏ విధమైన చీడపీడలు ఆశించే అవకాశం కూడా ఉండదు. ఇది మన ఇంట్లో బాత్రూంలోనూ వాటిలోనూ వాడుకున్న వాటర్ని రీసైకిల్ చేసి దీన్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంలో ఈ ప్రయోగం చేయడం జరుగుతుంది అన్నమాట అండి. ఈ రకంగా పెరిగిన మొక్కే ఈ చిలకడదుంప మొక్కలను కూడా ఇందులో పెంచడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రీసైకిల్ వాటర్ని మనం ఈ రకంగా యూటిలైజ్ చేసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో ఏంటంటే వేసే ఎరువులు ఏంటంటే ఆర్గానిక్ ఎరువులే, జీవామృతం కానీ, పంచగవ్య కానీ, తర్వాత మామూలు ఇంట్లో పనికొచ్చే ఇంట్లో తేలిగ్గా మనం తయారు చేసుకునే విత్తనాలు, కంపోస్ట్ ఇలాంటి స్ప్రే చేయడము, తర్వాత దీన్ని పెంచడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం రీసైకిల్ వాటర్ని దీన్ని వాడడం వల్ల కొంత ప్రయోజనం జరుగుతుందనే ఉద్దేశంలో కొన్ని మొక్కలు వాటిల్లోనే పెరుగుతాయి చాలా ఫాస్ట్గా, అందుకని అది చేయడం జరుగుతుంది. రీసైకిల్ వాటర్ని మనం యూజ్ చేసుకోవడం అనేదే ముఖ్య ఉద్దేశం దీంట్లో. అందులో ఏంటంటే మనం బాత్రూంలో వాటిలో కొన్ని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని మనము మొక్కలు పెంచుకోవడానికి ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అనే చెప్పడం జరుగుతుంది. ఈ హైడ్రోపానిక్ విధానాల్లోనే కొంత మార్పు చేసి ఈ విధానాన్ని చేయడం జరిగింది. వేస్ట్ అయిన పైప్ లైన్కి దీంట్లో సిలోన్ బచ్చలు వేశాను నేను. ఇందులో కొద్దిగా మట్టి, కోకోపిట్టు, న్యూట్రియన్స్ కలిగిన మన జీవామృతంతో కలిపిన మట్టి, పిడకలు అన్నీ వేసి ఇవి చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే వాటర్ అక్కడి నుంచి పోస్తే ఒక యాంగిల్లో ఇది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ వాటర్ని దీంట్లో అటు పోసిన తర్వాత దీన్ని రీసైకిల్ అయిపోయి ఈ మొక్కలు పెరగడమే కాకుండా కింద మొక్కలు కూడా, ఇది చుక్కకూర మొక్క, ఇవన్నీ కొంచెం జర్మినేట్ అవుతున్నాయి, ప్రాసెస్లో ఉంది. ఈ రకంగా కూడా మనం పాత పైపుల్ని వాటర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది హైడ్రోపానిక్లో ఒక పార్షియల్గా హైడ్రోపానిక్. కానీ ఏంటంటే ఇందులో ఎక్కువ కెమికల్స్ వాడము, ఎన్కేపీ కానీ ఇంకేదైనా యూరియా కానీ ఏమి వాడకుండా ఓన్లీ జీవామృతము, వెర్మి కంపోస్టు వాడి ఇందులో లిక్విడ్ జీవామృతం, లిక్విడ్ ఇవి వాడటం జరుగుతుంది. ఇంటి పంటలలో సాధారణంగా స్పేస్ తక్కువ ఉంటుంది టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకోవడానికి. దాని గురించి ఈ వెర్టికల్ గార్డెనింగ్ అనేది ఒక విధానాన్ని అడాప్ట్ చేయొచ్చు. ఇది ఒక పైప్ తీసుకొని మన కర్టన్ రాడ్తో కానీ ఏదైనా రాడ్ని కొంచెం వేడి చేసి ఈ రకంగా హోల్స్ చేసుకోవాలి. కింద ఏదైనా ఒక ప్లాస్టిక్ ప్లేట్ తోటి క్లోజ్ చేసి దీంట్లో వెర్మి కంపోస్టు, తర్వాత మట్టి, కొత్త కోకోపిట్టు వేసి నింపేసి ఈ హోల్స్లో మనము ఏదైనా సిలోన్ బచ్చలు కానీ ఏ విధమైన మొక్కలు కానీ కాండాలని పట్టుకొచ్చి వేసుకున్నందువల్ల కొంచెం మొక్క పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వెర్టికల్ గార్డెన్ వల్ల మీకు స్పేస్ కూడా కవర్ అవుతుంది. స్పేస్ కవర్ అయ్యి మీకు ఫలసాయం కూడా వస్తుంది. ఇది ఈ సిలోన్ బచ్చల వల్ల చాలా రకమైన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల. వెర్టికల్ గార్డెన్లో సాధారణంగా సిలోన్ బచ్చ పెంచుకోవచ్చు. తర్వాత ఏదైనా మనము పాలకూర, తోటకూర, చుక్కకూర ఏదైనా విత్తనాలు వేసుకొని కూడా మనం ఇందులో పెంచుకోవచ్చు. పెంచుకునే ఆలోచన కనుక ఉంటే ఏ విధమైన మనకి అవకాశాలు అవే కనపడతాయి. ఇంటి పంటల్లో ముఖ్యంగా మనం కంపల్సరీగా పెంచుకోవాల్సిన మొక్కల్లో మిరప ఒకటి. ఈ మిరపకు చాలా రకాలైన వ్యాధులు సోకుతాయి, వాటికి చీడపీడలు బాగా సోకుతాయి వీటి వల్ల మిరపకాయను పెంచుకోవడం చాలా కష్టతరంగా ఉండి చాలా పెంచుకోవడం మానేస్తారు. పెంచుకోవడం మానేసినందువల్ల ఫలితాలు పొందడం కూడా కష్టం అవుతుంది. దానికి కొన్ని రెమెడీస్ చేద్దామనే ఉద్దేశంతో దానికి ముఖ్యంగా వచ్చేవి మిరప పెంచుకోవడంలో ఏంటంటే బయట మార్కెట్లో దొరికే మిరపకాయలకి 19 రకాల కెమికల్స్ వాళ్ళు స్ప్రే చేస్తారు. ఆ కెమికల్స్ అవశేషాలు మిర్చిలో ఉన్నాయని ప్రతి ఇంజనీరు, ప్రతి శాస్త్రవేత్త చెప్తూనే ఉంటాడు. కానీ దాని యొక్క రెమెడీస్ ఏమిటనేది ఎవరు కూడా దాని మీద శ్రద్ధ చూపెట్టినా కూడా దాని యొక్క ఫలితాలు తక్కువ కనపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా వచ్చేది ఆకుముడత తెగులు. ఆకుముడత పై ముడత ఒకటి, అడుగు ముడత ఒకటి, 2 రకాలుగా మెయిన్గా మిర్చిలో వచ్చే చీడపీడలు. దీని గురించి మనము చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాము. ఏంటంటే మనము చాట్ బండార్లో ఉపయోగించే ట్రేలని ఈ రకంగా
పేపర్ మాదిరి తయారు చేసి దీన్ని ఈ రకంగా చేసుకొని దీంట్లో కుండీలో అడుగు భాగంలో పెట్టుకుంటే దీనివల్ల 2 ప్రత్యేకమైన లక్షణాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఏంటంటే ఒకటి సూర్యరశ్మి దాని మీద పడి దాని రిఫ్లెక్షన్ ఆకు అడుగు భాగంలో ఉండే పురుగుల్ని వాటిని కూడా నశింపజేస్తుంది. తర్వాత మల్చింగ్ కింద కూడా ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రయోజనాలు ఉపయోగించుకున్నందువల్ల మిర్చిలో కొంతవరకు మనము ఈ చీడపీడలను నివారించవచ్చు. పై ముడతకు కౌ యూరిన్ కానీ వేరే అదర్ ఇంటికి సంబంధించిన వస్తువులతో తయారు చేసుకున్న పెస్ట్ కంట్రోలింగ్ మెజర్స్ ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మంచి ప్రయోజనాలు నాకైతే కనబడ్డాయి. మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇంటి పంటలో టెర్రస్ గార్డెన్లోనూ మనము పెంచుకునే వాటిల్లో కొన్ని రకాలైన పురుగులు రాత్రి కూడా మొక్కల్ని పాడు చేస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని దోమలు కాంతికి అట్రాక్ట్ అవుతాయి. ఇవి యుఎస్లో ఎల్లోవన్ ఫంక్షన్లో టైంలో అమ్మినవి నేను కలెక్ట్ చేయడం జరిగింది. దీని సూర్యకాంతికి మార్నింగ్ అంతా పగలంతా ఛార్జ్ అవుతుంటుంది. రాత్రి దీని యొక్క కాంతి వల్ల పురుగులు అట్రాక్ట్ అయ్యి ఈ కింద ట్రే ఒకటి దీనికి అటాచ్ చేయడం జరిగింది. ఈ ట్రేలో కొద్దిగా నీరు, కొంచెం కిరసనాయిలు, వేప నూనె కానీ పోసి నీటిలో నీరు నింపి దీన్ని కుండీల్లో ఇలా పెట్టుకున్నందువల్ల రాత్రి కొంతకాలం వరకు 9 గంటల వరకు వచ్చే మిత్ర పురుగులను కాపాడుకుంటూ మొక్కల్ని డ్యామేజ్ చేసి ఇతర దోమల్ని ఈగల్ని కొన్ని అట్రాక్ట్ చేసి అది చంపడం జరుగుతుంది. అది ప్రాక్టికల్గా కొంత అడ్వాంటేజ్ టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి. ఏంటంటే ఈ సిటీలో చాలామంది టెర్రస్ గార్డెన్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే పావురాలు, పిట్టలు వేసిన విత్తనాలు వేసినట్టుగానే తినేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలామంది నన్ను సలహాలు అడగడం జరిగింది. నేను నాకు తోచిన విధంగా చెప్పడం జరిగింది. ఏంటంటే వెల్లుల్లిపాయలు ప్యాక్ చేసి అమ్మే ఒక సంచి అన్నమాట ఇది మనం విత్తనం వేసిన 3-4 రోజుల దాకా దీన్ని ఈ రకంగా కవర్ చేసుకుంటే రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఏంటంటే జాలి తక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువలో అవుతుంది, మనకి మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఈ రకమైన డబ్బా పక్కన ఒక సాలిడ్ ఒకటి కట్టి దీని పక్కన ఈ డబ్బా పెట్టుకుని కింద ఒక ఫాయిల్ పేపర్ కానీ అట్ట కానీ కనుక వేలాడి తీసుకుంటే ఇది గాలి వచ్చినప్పుడల్లా ఇది తగిలి ఈ శబ్దానికి కూడా మనకి పావురాలు రాకుండా ఉంటాయి. ఇది ఏంటంటే ఈ కాంతి వల్ల కూడా, కాంతి రిఫ్లెక్ట్ అయిన వల్ల కూడా మనకి పావురాలు రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. లేకపోతే ఇలాగ రాడ్ మీద ఒక పాత ప్లాస్టిక్ బాటిల్ కూడా కట్టిన మనకి గాలికి అది తిరుగుతూ ఉంటుంది. ఆ చప్పుడు కూడా పిట్టలు రాకుండా ఉంటాయి. ఈ రకంగా మనం చేసుకున్నందువల్ల మనం కొంతవరకు వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు. మనం విత్తనాన్ని మనం ఎంతో కష్టపడి దాచుకున్న విత్తనాలని పిట్టలు తినేయకుండా ఉంటాయని నేను ఈ విధానాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. టెర్రస్ గార్డెన్లో ముఖ్యంగా న్యూట్రియన్స్ సప్లై చేయడానికి జీవామృతం, పంచగవ్య ఎలాగో కంపోస్ట్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని దాన్ని ఉపయోగించుకున్నందువల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని ఈ కంపోస్ట్ మనం తయారు చేసుకునే విధానాలని కొంచెం వివరిస్తాను. ఇది కంపోస్ట్లో ఏంటంటే రకరకాల పద్ధతులు ఉన్నా కూడా నేను 2 పద్ధతులు అడాప్ట్ చేస్తాను. ఇదేంటంటే కంపోస్టు ఈ బిన్లో తయారు చేసుకొని, బిన్లో ఏంటంటే మనం వాడిన పువ్వులు కానీ ఆకులు కానీ టెర్రస్ గార్డెన్లో వచ్చిన ఏ విధమైన చెత్త అయినా సరే ఇందులో వేసుకొని ఇందులో మనము వేసుకోవాలి. కంపోస్ట్ తయారు చేయడానికి ఫాస్ట్గా అవ్వాలంటే దీన్ని రొటేట్ చేయవలసి వస్తుంది. రొటేట్ చేయడం వల్ల కొంత ఫాస్ట్గా అవుతుందనే విషయం విశదమైన దీన్ని చేసుకునే విధానంలో కొంచెం ఇబ్బందికరం ఉందని ఈ విధానాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. దీన్ని మామూలుగా ఇలాగ రొటేట్ చేసి దాన్ని మనము లోపల ఉన్న మెటీరియల్ని కంప్లీట్గా మనము కలుపుకోవచ్చు. కలుపుకున్నందువల్ల దీంట్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా కదిపి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దీంట్లో ఏంటంటే కంపోస్ట్ పెందరాడ తయారవుతుంది. ఈ విధానానికి పెద్ద కష్టమైన పనేం కాదు. చిన్న ఆలోచనే. 2-3 రోజులకు ఒక్కసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇందులోనే వేరే విధానం ఏంటంటే ఇది కూడా
కంపోస్ట్ తయారు చేసే విధానమే. దీంట్లో ఏంటంటే చెత్త వేసి ఇందులో కొంచెం ఆ, ఆ, ఆవు పేడ, ఆ, ఆవు మూత్రము ఇలాంటివి వేసి దీన్ని ఎయిర్ తగిలేలాగా దీన్ని చేసుకుని రోజు కొంచెం మజ్జిగ కానీ, తర్వాత ఆవు మూత్రం కానీ, ఆవు పేడ నీళ్ళు కానీ ఇందులో పోసినందువల్ల దీని నుంచి కొంత కిందకి కొన్ని నీళ్లు కిందకి చేరుతాయి. దీంట్లో ఏంటంటే ఈ ఎర్త్ వార్మ్స్ కూడా ఇందులో చేర్చడం వల్ల ఓ రకంగా లిక్విడ్ కూడా తయారవుతుంది. దీన్నే వెర్మి వాష్ అంటారు. వెర్మి వాష్ కూడా మొక్కలకు స్ప్రే చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే ఏ చీడపీడలు కూడా మనకి ఆశించవు. టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి ఎప్పటికప్పుడు మొక్కలకి కొంత న్యూట్రిషన్స్ సప్లై చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ అవసరానికి వెర్మి కంపోస్టు కాకుండా జీవామృతం, పంచగవ్య కాకుండా ఫాలిక్ స్ప్రే గురించి మొక్కలపై చల్లుకోవడానికి ఓ రకమైన లిక్విడ్ తయారు చేసుకోవడం అవసరంగా ఉంటుంది. దాన్ని కంపోస్టీ అంటారు. కంపోస్టీ ఏంటంటే దానికి చిన్న ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే మనం వెర్మి కంపోస్ట్ని ఒక బ్యాగ్లో వేలాడగట్టి నీళ్ళల్లో నింపి వేలాడగట్టి దాన్ని ఈ రకంగా పెట్టుకొని దాంట్లో కొద్దిగా శనగపిండి, కొంచెం బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం అయితే మంచిది పెట్టి దాన్ని అలాగే 24 గంటల అయిన దగ్గర నుంచి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది అప్రూవ్డ్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్న దీన్ని కంటిన్యూస్గా వాడడం గురించి ఒక బబ్లర్ పెట్టుకోవాలి. బబ్లర్ ఏంటంటే మన యాక్వేరియంలోనూ వాడే బబ్లర్ పంప్ని ఉపయోగించుకుని దానికి కంటిన్యూస్గా సప్లై చేసుకున్నందువల్ల అది దాని యొక్క రియాక్షన్స్ బాగా పెరుగుతాయి. 24 గంటలు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని మనము ఫాలిక్ స్ప్రే కింద మొక్కలకి వాడుకోవచ్చు. చీడపీడలు నివారించుకోవచ్చు, గ్రోత్ బాగా పెరుగుతాయి. ఇంటి పంటలు పెంచుకునే వాళ్ళకి ముఖ్యంగా ఒక అనుమానం వస్తుంది, ఎందులో పెంచుకోవాలి మనం అని. కానీ ఏంటంటే ఏదైనా సరే, ఏ ఉపయోజనం లేని వస్తువైనా సరే మనము మొక్కలు పెంచుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. ఏది అనర్హం కాదు, అన్నీ కూడా మనము మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అవి ప్లాస్టిక్ బాటిల్స్ అయినా కావచ్చు, ప్లాస్టిక్ టైర్లు అయినా కావచ్చు, ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలైనా కావచ్చు, పెరుగు డబ్బాలు కావచ్చు, ఏదైనా వాటిని ఉపయోగించు. ప్లాస్టిక్ పైపులు వాడుకోవచ్చు. తర్వాత వీటిలో దేనైనా సరే మనము ఖాళీ గోధుమ సంచులు, సిమెంట్ సంచులు, బియ్యం సంచులు, వీటిని కూడా మనము మొక్కలు పెంచుకోవడానికి బకెట్లు, పాత సూట్ కేసులు, కూలర్ యొక్క అడుగు భాగాలు ఏవైనా సరే మనము మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కావలసిందల్లా కొంచెము ప్రత్యేకమైన శ్రద్ధ, వాటిని ఉపయోగించుకునే విధానాన్ని తెలిసి ఉంటే మనం ఏదైనా కూడా మనము మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. ఇవి గ్రో బ్యాగ్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మార్కెట్లో వీటిని పెట్టుకోగలిగితే మనము ఇందులో కాస్ట్లీగా ఉన్నాయి, చీప్ వెరైటీ కూడా ఉన్నాయి, వాడుకోవచ్చు. 1-2 సంవత్సరాలు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం ఎలాగా మట్టి మార్చుకోవాలి, ఆ టైంలో అవి కూడా మార్చుకోవాల్సి వస్తుంది. పెయింట్ డబ్బాలు అయితే 2-3 సంవత్సరాల దాకా ఉంటాయి. 3 సంవత్సరాలు అంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. సిమెంట్ తోటలు పెంచుకోవచ్చు, మట్టితో తయారు చేసిన కానీ కొంచెం బరువుని ఆపుకోగలిగేటట్టు మనము డిజైన్ చేసుకుంటే ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ పైపులు కూడా మనం పాత పైపులు, వెర్టికల్ గార్డెన్, హారిజాంటల్ గార్డెన్లకు కూడా ప్లాస్టిక్ పైపులు కూడా వాడుకోవచ్చు. డ్రమ్ములు వాడుకోవచ్చు, వాటర్ డ్రమ్స్ వాడుకోవచ్చు, కెమికల్ డ్రమ్స్ వాడుకోవచ్చు. పెద్ద మొక్కలు వేసుకోవాలంటే కొంచెం పెద్ద డ్రమ్ములు. హార్టికల్చర్ వాళ్ళు కూడా కొన్ని బ్యాగులు సప్లై చేస్తున్నారు. హార్టికల్చర్ వాళ్ళ బ్యాగుల్లో కూడా 40 బ్యాగులు ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇవి మన అవసరానికి బట్టి ఆయిల్ డబ్బాలు అన్నీ కూడా వాడుకోవచ్చు. ఏంటంటే బాటిల్స్ ఏది కూడా అనర్హం కాదు. కొంచెం స్పేస్ ఉండి మనం వేసుకునే మొక్కను బట్టి పాల ట్రేలు కూడా గ్రీన్స్ అన్ని పెంచుకోవడానికి పాల ట్రేలు వాడుతున్నాను నేను. తర్వాత ఎవరైనా ఏ రకమైన కొత్త ఐడియా ఉన్నా కూడా దాంట్లో మనము ఉపయోగించుకోవచ్చు. ఇది అనర్హం, ఇది కావాలి, మట్టి బుట్టలు, వెదురు బుట్టలు, చిన్న ప్లాస్టిక్ ట్రేలు ఏవైనా మనము వీటికి ఉపయోగించుకోవచ్చు.
ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. వాటిని రీసైకిల్ చేయడం కూడా కొంచెం కష్టమైన పనిగా తయారైంది. వీటిని మనం టెర్రస్ గార్డెన్కి ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఈ విభిన్న కోణాల్లో పరీక్ష చేసి చూసిన తర్వాత నాకు ఈ విధానాన్ని అడాప్ట్ చేయాలనే ఒక రకమైన ఆలోచన కలిగింది. పాలకూర, ఆకుకూర, క్యారెట్, కొన్ని పూల మొక్కలు మనం ఈ బాటిల్ గార్డెన్లో పెంచుకోవచ్చు. కొన్ని టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఏదైనా సరే మనము ఈ బాటిల్స్లో పెంచుకోవచ్చు. పెంచుకున్నందువల్ల మనకి స్పేస్ కలిసి రావడమే కాకుండా దీన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. రీసైకిల్ చేయాలంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ కొన్ని సంవత్సరాలు దాన్ని మామూలుగా భూమిలో కలిసిపోవడానికి పడుతుంది. ఈ బాటిల్ గార్డెనింగ్లో ముఖ్య ఉద్దేశము స్పేస్ ఒకటి, తర్వాత ఎన్విరాన్మెంట్ సేఫ్ ఒకటి, తర్వాత వీటిని మనం ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకున్నామనే ఒక రకమైన సంతృప్తి ఒకటి మనకి మిగులుతుంది. బాటిల్ అడుగు భాగం కట్ చేసి కింద మూతకి చిన్న రంధ్రం చేసుకొని దీంట్లో కోకోపిస్టు, వెర్మీ కంపోస్టు, తర్వాత లైట్ వెయిట్ మెటీరియల్ పెట్టుకొని దానికి ఒక రాగి తీగ కానీ ఏదైనా మెటల్ తీగతో కానీ కొంచెం హ్యాంగర్ మాదిరి తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ఎలక్ట్రికల్ ప్లాస్టిక్ పైపుని, తర్వాత ఐరన్ పైప్ కానీ ఏదైనా సరే గోడకి దగ్గరగా మనము హ్యాంగ్ చేసుకొని ఈ రకంగా మనం పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి ఖర్చు తక్కువ, తర్వాత ఆనందం, తృప్తి ఎక్కువ.